గౌరవ మంత్రివర్యులు అలాగే గౌరవ నాయకులందరూ కలిసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాల వేసి సత్కరిస్తారు. తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉన్నది. అలాగే ఈ సమయంలో స్టేజ్ మీద రావాలని మనం చూస్తున్నాం. బలపడినప్పుడు ఆ కుటుంబాల పరిస్థితులు మారి, అలాగే మీ పిల్లలు కూడా ఆర్థికంగా బలపడినప్పుడు చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించినప్పుడు మీ పరిస్థితులు మారాలన్నది జగన్ గారి ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మీకు ఏదైతే ఇవాళ మీ గురించి ఆలోచిస్తూ మరి వైఎస్ఆర్ ఆసరాకి 189,12,00,000 మనకి వేయటం జరిగింది. అలాగే వైఎస్ఆర్ చేయూత 92,36,00,000, వైఎస్ఆర్ సున్నా వడ్డీ 27 కోట్లు, జగనన్న తోడు 12,72,00,000, టోటల్ 322 కోట్ల రూపాయలు మీకు వేసారంటే ఒకసారి గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంత డబ్బు గతంలో ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు? దాచుకో, దోచుకో, పంచుకో. మీరు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు ఆయన్ని. అప్పటి నుంచి కూడా ఇలాంటి పథకాలు మీకు అందుంటే ఇవాళ మీ ఆర్థిక పరిస్థితులు, మీ పిల్లల పరిస్థితులు ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. ఈనాడు నేడు స్కూల్స్ పిల్లల్ని తగ్గించేసారే కానీ స్కూల్స్ని పెంచలేదు. పెంచి ఇలా చేస్తుంటే మరి ఎదిగిన పిల్లల పరిస్థితి ఏ రకంగా ఉండేదో ఒకసారి గమనించండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఎప్పటికీ నుంచి కూడా మీ గురించి ఆలోచిస్తున్నాడు, ఈ రాష్ట్ర స్థితిగతుల గురించి ఆలోచిస్తున్నాడు, మీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నాడు, మీ స్థితిగతులు పెరగాలని ఆలోచిస్తున్నాడు. అతని గురించి మనం ఎంత ఆలోచించాలి మనం, కానీ ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు. పొద్దున్న 4:30 లెగుస్తాడు, పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తాడు, 7ంటికి రెడీ అయిపోతాడు, 8:30కి ఆఫీస్కి వచ్చేస్తాడు, ఈ డబ్బును ఫూలప్ చేస్తాడు, ఈ పథకాలు చేసిన ఈ బటన్ ఎలా నొక్కాలా మీకు ఎలా అందించాలా. ఇందులో కూడా దళారీ వ్యవస్థ ఉండకూడదు, మీ రూపాయి ఎవరు తినకూడదు, మీ రూపాయి మీకు రావాలి, మీ రూపాయి మీకు చేరాలి, మధ్యలో దళారీ వ్యవస్థ ఉండకూడదనే ఉద్దేశం మీద ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తాడు. ఇవాళ రైతాంగం విషయంలో కూడా మధ్యలో దళారీ వ్యవస్థ ఉండకూడదు, డైరెక్ట్ రైతుకి అకౌంట్లో పడాలని ప్రతిదీ బటన్ 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 నొక్కుతానే ఉన్నాడు. మరి మీరు 2 బటన్లు నొక్కుతారా? 2 బటన్లు నొక్కుతారా? కొన్ని చేతులు లెగుతలేదు, కొన్ని చేతులు లెగుతలేదు. ఎందుకంటే ఆడ లింక్స్ వాలిపోతున్నాయి. ఈ నియోజకవర్గం బాగుండాలి, ఇది అభివృద్ధి చెందాలి. నేను ఒకటే అడిగాను ఎలక్షన్ టైంలో, కారుమూరు అక్కడే అన్నలైనా తమ్ముళ్ళైనా బంధువులైనా మీరే మీ ఇంట్లో ఎమ్మెల్యేలా ఉంటానని. మొన్న కరోనా వచ్చినప్పుడు నేను ఇలా చెప్పి మీ ఇంట్లో ఎమ్మెల్యేలా ఉంటానని చెప్పి నేను కూడా వెళ్ళిపోయి ఇంట్లో దాక్కుంటే రాధాకృష్ణ మళ్ళీ ఆ రాధాకృష్ణ 3 నెలలు అడ్రస్ లేదు. నేను కరోనా అంతా మోటార్ సైకిల్ వేసుకుని మీ బాగోగులు, మీ ఇది మీకు బెడ్ కోసం మీకు ఎలా కాపాడుకోవాలి, మిమ్మల్ని ఎలా ఇచ్చేసుకోవాలనే తపనతో నేను ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 3 సంవత్సరాలు ప్రతి ఒక్కటి రోడ్డు మీద వెళ్ళే లారీలో కూడా మనం భోజనం పెట్టాం. వాళ్ళకు కూడా హోటల్స్ లేవు, ఏమీ లేవు, నీళ్లు దొరకవు. ఆ లారీలు తిరగకపోతే ఫుడ్ మనకు అందదు. వాళ్ళందరికీ కూడా రోడ్డు మీద వంట చేసి భోజనం కూడా పెట్టామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. నేను నా 2 పిల్లల పెళ్లి చేసేసాను, నేను హ్యాపీగా ఉన్నాను. మీ మంచి కోసం, మీ బాగు కోసమే నా జీవితం అంకితం అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఎక్కువగా తేవాలి. ఇవాళ మన నియోజకవర్గంలో లాస్ట్ టైం వాళ్ళందరూ కూడా ఒక్క రోడ్డు కూడా పోయలేదాళ్ళు. ఆ రోడ్లన్నీ ఇప్పుడు నేనే తెస్తున్నాను, పోస్తున్నాను. వరసెట్టి చూస్తారు కదా, పోసుకొస్తున్నాను. అన్ని చోట్ల అన్ని రోడ్లు శాంక్షన్ చేశా, అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇళ్ల స్థలం ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇవ్వాలని చెప్పాను. ల్యాండ్ కొన్నాను చాలా చోట్ల, కానీ ఎవరికి చెప్తాలేదు. ల్యాండ్కి ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ శత్రువులు తెలుగుదేశం వాళ్ళు మనకి ఇచ్చిన ల్యాండ్ వాడికి వెళ్ళి నీకు డబ్బు రాదురా అని చెప్పి ఆపించేస్తారు. ఏల్పూర్ గ్రామంలో లాస్ట్ టైం ల్యాండ్ కొన్నాం, మీకు డబ్బులు ఎవరు గవర్నమెంట్
అని అంటే మళ్ళీ మండపంలో కొనవలసి వస్తుంది. ఇలా ఏలుపూరులో కూడా ల్యాండ్ కొన్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నాకు ఇల్లు లేదనకుండా ఉండేలాగా అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి సందర్భంగా మాటిస్తున్నాను. చాలా పెద్ద ఎత్తున ఇవాళ దగ్గర 15,600 పట్టాలు మీకు ఇస్తున్నాం. ఇవాళ పీడీ గారు వచ్చారు, మన ఎంఆర్ఓ గారు వచ్చారు. పీడీ గారి ద్వారా మన ఎంఆర్ఓ ద్వారా ఇప్పుడు మీకు అందరికీ కూడా పట్టాలు అందిస్తున్నాం. ఈ పట్టాలు కూడా కూర్చోండి ఒక నిమిషం.